డస్ట్బిన్లో అదృష్టం. అమ్మ ఆ రోజు డస్ట్బిన్లోంచి ఆ విజిటింగ్ కార్డు బయటికి తీయకపోతే ఎవరెవరి జీవితాలు ఎలా ఉండేవో ఎవరు చెప్పగలరు. అవకాశం కోసం నేను అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతున్న రోజుల్లో కలెక్టర్ గారి అబ్బాయి మ్యూజిక్ కంపోజింగ్ సెషన్స్ జరుగుతూ ఉండేవి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు లంచ్కు వెళ్ళినప్పుడు చక్రవర్తి గారి ఒక అసిస్టెంట్ అప్పుడప్పుడు తను కంపోజ్ చేసిన ట్యూన్స్ నాకు పాడి వినిపిస్తుండేవాడు. అవి నాకు చాలా నచ్చేవి. ఒకరోజు తనకి శివ సినిమాలోంచి ఓ సీన్ను వివరించి అది నేను ఎలా షూట్ చేయాలనుకుంటున్నానో చెప్పి అక్కడ ఎలాంటి సంగీతం ఉంటే బాగుంటుందని అడిగాను. అక్కడ అసలు సంగీతమే ఉండకూడదు, నిశ్శబ్దమే సంగీతమని చెప్పాడు తను. ఆ సమాధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఆ రోజే తనతో అన్నాను, నాకు ఎప్పటికైనా బ్రేక్ గనక వస్తే నిన్ను సంగీత దర్శకుడిగా తీసుకుంటానని. నాకు శివ ఛాన్స్ వచ్చింది. పైగా సంగీత దర్శకుడిగా ఇళయరాజా గారిని తీసుకునే ఛాన్స్ కూడా వచ్చింది. చాలా గిల్టీ ఫీలింగ్తో ఆ అసిస్టెంట్కి చెప్పాను, ఇళయరాజాతో చేస్తున్నాను కాబట్టి నిన్ను తీసుకోలేకపోతున్నానని. తను నా పరిస్థితి అర్థం చేసుకోగలను అని నాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అయినా నా గిల్టీ ఫీలింగ్ మాత్రం నన్ను వదల్లేదు. శివ పెద్ద హిట్ కాగానే తన దగ్గరికి వెళ్ళి నా రెండో సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఆ మ్యూజిక్ అసిస్టెంట్ పేరు కీరవాణి. ఆ సినిమా క్షణక్షణం. నా కెరీర్ మొత్తంలో బెస్ట్ మ్యూజికల్స్ అంటే రెండే, రంగీలా, క్షణక్షణం. కీరవాణి దగ్గర ఓ కీబోర్డ్ ప్లేయర్ పనిచేస్తుండేవాడు. అతడితో అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాణ్ణి. ప్రత్యేకించి బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ట్రాక్స్ చేస్తున్నప్పుడు ప్రయత్నిస్తే తను ఓ మంచి సంగీత దర్శకుడు కాగడలడని నాకు అనిపించేది. కాని తను నేను టెక్నికల్ కంపోజర్ని కాదండి అనేవాడు. చాలా రోజుల తర్వాత అంతం సినిమా చేస్తున్నప్పుడు సంగీత దర్శకుడు ఆర్. డి. బర్మన్తో ఓ సమస్య వచ్చి నేను వేరొకరిని తీసుకోవాలనుకున్నాను. కీరవాణి బిజీగా ఉన్నందువల్ల ఆ కీబోర్డ్ ప్లేయర్ ఓ పాట కంపోజ్ చేయమని ఒత్తిడి చేశాను. తను చేశాడు కాని ఆ సినిమా, ఆ పాట రెండిటికీ గుర్తింపు లేకుండా పోయాయి. కాని చిరంజీవి గారితో నేను సినిమా చేసేటప్పుడు ఆ కీబోర్డ్ ప్లేయర్ పేరు సూచించాను. నాకు నమ్మకం ఉందంటే తనకి ఓకే అన్నారు. చిరంజీవి అభిమానుల మధ్య ఎంతో సందడిగా ప్రారంభమైన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆ కీబోర్డ్ ప్లేయర్ మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే ఆ సినిమా కోసం తను చేసిన ఒక పాటకు చిరంజీవి గారు బాగా ఇంప్రెస్ అయ్యి ఆయన తరువాత సినిమాను చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పేరు బావగారు బాగున్నారా. ఆ సినిమా తర్వాత ఆ కీబోర్డ్ ప్లేయర్ తెలుగులో అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నాడు. అతడి పేరు మణిశర్మ. శివ షూటింగ్ పూర్తయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాల్సిన యూనియన్ స్ట్రైక్ నడుస్తోంది. దాంతో ఇళయరాజా గారు, నేను ముంబై వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇళయరాజా ఎంపిక చేసుకున్న ఓ సంగీత బృందం ఆ సినిమాను చూసింది. ఆ బృందంలోంచి ఓ వయోలిన్ ప్లేయర్ నా దగ్గరికి వచ్చి ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాడు. నా సినిమాకి సంబంధం లేని మనిషి నుంచి వచ్చిన మొట్టమొదటి అభినందన అది. ఆ తర్వాత తను నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జరిగినన్ని రోజులు ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. కొన్నేళ్ల తర్వాత ద్రోహి తెలుగులో అంతం సినిమాకు ఆర్. డి. బర్మన్తో పాట కంపోజ్ చేయించుకోవడానికి మళ్లీ ముంబై వెళ్లాను. మళ్లీ ఆ వయోలిన్ ప్లేయర్ నన్ను కలిశాడు. శివ సక్సెస్ను ముందే ఊహించగలిగినందుకు తను తన సంతోషాన్ని నాతో పంచుకున్నాడు. తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒకతన్ని నాకు పరిచయం చేశాడు. అతడు పాటల రచయిత అని కూడా చెప్పాడు. ఆ రచయిత నాకు ఓ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. నేను దాన్ని నా జేబులో పెట్టుకున్నాను. ఆ సాయంత్రమే హైదరాబాద్ వచ్చేశాను. ఇక ఆ కార్డు సంగతి పూర్తిగా మరిచిపోయాను. ఇంతకు ముందే చెప్పినట్టు ద్రోహి సినిమాకు ఆర్. డి. బర్మన్తో తేడా రావడం వల్ల కొత్త సంగీత దర్శకుడు మణిశర్మతో పాట ట్యూన్ చేయించుకున్నాను. ఆ సాయంత్రం నేను చెన్నై వెళ్లడానికి రెడీ అవుతుండగా మా అమ్మ ఓ విజిటింగ్ కార్డుల కట్ట తెచ్చి ఇందులో ఏమైనా పనికొస్తాయా? లేదంటే డస్ట్బిన్లో పడేస్తాను అంది. అవి చాలా కాలంగా పోగుపడుతున్న కార్డులు. హడావుడిలో ఓసారి వాటిని చకచకా తిప్పి చూశాను. అందులో ఆ పాటల రచయిత కార్డు ఉండటం గమనించాను. అన్నింటినీ పదేయమని అమ్మతో ఎప్పేశాను. అయితే నేను చెన్నైకి వెళ్లే సమయానికి